నమస్తే అండి. సయ్యద్ షా కుకింగ్ ఛానల్‌కి స్వాగతం. ఇవాళ నా వీడియోలో మీకు చూపించబోతుండేది రెస్టారెంట్ స్టైల్‌లోనే మంచి దమ్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపించబోతున్నాను. ఒకసారి ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ బిర్యానీ కోసము నేను 1 కేజీ రైస్ని తీసుకున్నాను. 1 అవర్ ముందే నానబెట్టాను. ఒక మిక్సీ జార్లో కొద్దిగా కాజు, పుదీనా, కొత్తిమీరని వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆవాల నూనెని వేసుకుంటున్నానండి. ఆవాల నూనె వల్ల దమ్ బిర్యానీలో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గరం మసాలా, జీరా పౌడరు, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు, బిర్యానీ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇందులో బిర్యానీకి కావాల్సిన హోల్ స్పైసెస్ని వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనాని కూడా వేసుకుంటున్నానండి. ఇందులోని కొద్దిగా కసూరి మేతి, ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది, మీరు ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. వీటినన్నిటిని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుంటున్నానండి. కొన్ని పచ్చిమిర్చి, హాఫ్ లెమన్ జ్యూస్ని వేసుకుంటున్నాను. ఒకసారి బాగా వీటినన్నిటిని మసాజ్ చేస్తూ కలుపుకోవాలండి చికెన్ని బాగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా తందూరి మసాలాని వేసుకుంటున్నాను. కొద్దిగా ఇలాచీ పౌడర్, ముందుగా కాజు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, దానిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత ఒక కడాయిలో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుంటున్నాను. చికెన్ని 80% మాత్రమే కుక్ చేసుకోవాలండి. మరోపక్క రైస్ని కూడా కుక్ చేసుకుంటున్నానండి. వాటర్లో కొద్దిగా బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, హాఫ్ లెమన్ని వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలాని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను రాక్ సాల్ట్ని మాత్రమే వేస్తున్నానండి. సాల్ట్ని అయితే యూస్ చేయడం లేదు. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులో రైస్ వేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ ఒక 60% మాత్రమే కుక్ చేసుకుంటున్నాను. రైస్ 60% మాత్రమే ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ని అంతా వంచేస్తున్నాను. ఒక పక్క చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు పెద్దటి పాత్ర ఒకటి తీసుకొని అందులో ముందుగా రైస్ని వేసుకుంటున్నాను. చికెన్ పీసెస్ అన్నిటినీ ఫస్ట్ లేయర్ పైనే వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల చికెన్లో టెండర్నెస్ బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు రెస్టారెంట్లో తిన్న బిర్యానీ టేస్టే వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది.
ఇప్పుడు రైస్ని వేసుకుంటున్నాను. పైన కొద్దిగా గ్రేవీని వేస్తున్నానండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా పుదీనా కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఇందులో ఇలాచీ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసము. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇది ఫుడ్ కలర్ అండి, ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి నేను ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఘీని వేసుకుంటున్నాను. చివరగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నానండి. మూత పెట్టి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్కి వదిలేస్తున్నానండి. నేను ఇక్కడ వెయిట్ కోసము ఒక బౌల్లో వాటర్ని తీసుకొని దీనిపైన పెట్టాను. 20 మినిట్స్ తర్వాత దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ఖచ్చితంగా మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ నచ్చుతుందండి. మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీనే చెయ్యమనేసి చెప్తారు. అంత బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్లోనే ఈ దమ్ బిర్యానీ అయితే ఉంటుంది. చూసారు కదండి ఎంత బాగుందో, ఎమ్మీగా ఉందో ఈ బిర్యానీ. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇంట్లో. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది నా బిర్యానీ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.